తహూర్ రానా భారత్ చేరుకున్నాడు. ముంబై పేలుళ్ల కుట్రదారైన రానాను భారత్ కు అప్పగించింది అమెరికా. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో అతన్ని భారత్ కి తీసుకొచ్చారు. ఆ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. రానా అరెస్ట్ ప్రాసెస్ మొదలుపెట్టింది ఎన్ఐఏ. ముందుగా రానాను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లబోతున్నారు. అక్కడ అతన్ని ప్రశ్నిస్తారు. తర్వాత తీహార్ జైలుకి తరలిస్తారు. దీంతో తీహార్ జైల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాది తహూర్ రానాను తీసుకొస్తుండటం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన నగరాల్లో అల్లర్లకు ఆస్కారం లేకుండా చూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. తహూర్ రానా భారత్ చేరుకున్నాడు. ముంబై పేలుల కుట్రదారు అయిన రానాను భారత్ కు అప్పగించింది అమెరికా. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో అతన్ని భారత్ కు తీసుకొచ్చారు. ఆ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. రానా అరెస్ట్ ప్రాసెస్ మొదలుపెట్టింది ఎన్ఐఏ. ముందుగా రానాను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లనున్నారు. అక్కడ అతన్ని ప్రశ్నిస్తారు. తర్వాత తీహార్ జైలుకి తరలిస్తారు. దీంతో తీహార్ జైల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. లష్కర్-ఏ తోయిబా ఉగ్రవాది తహూర్ రానాను తీసుకొస్తూ ఉండటం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన నగరాల్లో అల్లర్లకు ఆస్కారం లేకుండా చూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. తహూర్ రానా భారత్ కు చేరుకున్నాడు. ముంబై పేలుళ్ల కుట్రదారు అయిన రానాను భారత్ కు అప్పగించింది అమెరికా. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో అతన్ని భారత్ కు తీసుకొచ్చారు. ఆ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. రానా అరెస్టు ప్రాసెస్ మొదలుపెట్టింది ఎన్ఐఏ. ముందుగా రానాను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లనున్నారు. అక్కడ అతన్ని ప్రశ్నిస్తారు. తర్వాత తీహార్ జైలుకి తరలిస్తారు. దీంతో తీహార్ జైల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. లష్కర్-ఏ తోయిబా ఉగ్రవాది తహూర్ రానాను తీసుకొస్తుండటం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన నగరాల్లో అల్లర్లకు ఆస్కారం లేకుండా చూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు.
రైట్, అది ముంబై 26/11 టెర్రర్ అటాక్ అనగానే ఇప్పటికీ కూడా చాలా మందిలో వణుకు కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి 26/11 టెర్రర్ అటాక్ లో కుట్రదారుగా ఉన్న రానాను భారత్ కి తీసుకొచ్చారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీలో ల్యాండ్ అయింది ఫ్లైట్. ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టనుంది, ప్రశ్నించనుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పటికీ కూడా భయం వేస్తూ ఉంటుంది ఆ 26/11 టెర్రర్ అటాక్ చెప్తే. ఎంతమంది? 150 మందికి పైగా చనిపోయారు, 300 మందికి పైగా గాయపడ్డారు. మరి అటువంటి టెర్రర్ అటాక్ లో కుట్రదారుగా ఉన్న రానాను ఉరి తీయాలని కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఏం జరగనుంది అసలు? సౌజన్య, ప్రస్తుతము వైపు అంటే తహూర్ రానాను ఇండియాకు తీసుకొచ్చేశారు. కొద్దిసేపు నిమిషమే పాలెం ఎయిర్పోర్ట్ లో ఆయన తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు నెలకొన్నటువంటి ఉత్కంఠ నిజంగా 26/11 2008 అంటేనే దేశం మొత్తం ఎంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. సో అటువంటి ఆ ఘటనలో కీలక సూత్రధారిగా హుస్సేన్ రానా ఉన్నారు. సో గతంలో కూడా ఎప్పుడైతే ఆ గతంలో జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ పరిణామాలు కావచ్చు, ఇండియా మీద ఎటువంటి దాడి జరిగినా సరే, ఉగ్రవాదులు చేసినటువంటి దాడి, దాంట్లో మాత్రం మర్చిపోలేటువంటి దాడి ఈ బాంబేకి సంబంధించింది అనుకోవచ్చు. ముంబై ఉగ్రవాద దాడి మాత్రం ప్రతి ఒక్కరిని ఇప్పటికీ ఆ కళ్ళ ముందు కలుగుతుంది. 26/11 అంటే చాలు, అది ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఏ విధంగానైతే అంటే మొదట అటు ఉగ్రవాదులను కొంతమందిని అక్కడే కథం చేస్తే వాళ్ళను, అందులో కసబ్ ను మాత్రం 2012లో ఉరి తీశారు. ఏదైతే ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్. కానీ దీంట్లో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి హుస్సేన్ రానా మాత్రం అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. తను పాకిస్తాన్ కెనడియన్ గా, సో అక్కడే ఉన్నటువంటి చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకొని అక్కడే నుంచి భారత్ కు రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అంతేందుకు గత ఫిబ్రవరిలోనే అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ క్లియర్ చేసినప్పటికి కూడా, అంటే ఈ రానాను తీసుకెళ్లేందుకు క్లియర్ చేసినప్పటికి కూడా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఆ తదుపరి పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, సో ఖచ్చితంగా అమెరికా సుప్రీంకోర్టు సైతం భారత్ కు వెళ్లే విషయంలో ఏదైతే రానా వేసినటువంటి పిటిషన్ ను తిరస్కరించింది. దాంతోనే ఇండియాకు రానాను తీసుకురావడం అనేది సులువైందని చెప్పుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఏదైతే జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో జరిగినటువంటి పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర మనం చూస్తున్నాము ఎంత దారుణంగా ఉంది ఏంటి అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాలు. అందులో భాగంగానే చాలా భారీ భద్రత నడుమ ప్రస్తుతం రానాను తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే ఇప్పటికే పాలెం ఎయిర్పోర్ట్ కు ఆయన చేరుకోగా మరికొద్ది సేపట్లో ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చాక ఖచ్చితంగా ఎన్ఐఏకి సంబంధించి అంటే ఏ విధంగా అయితే ప్రొసీడింగ్స్ ఉంటాయో మొదట కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కోర్టులో వర్చువల్ గా అటు హుస్సేన్ రానాను హాజరుపరిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సౌజన్య, అంటే రాజు, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అంటారు. మరి ఇంతమంది ప్రాణాలను పొట్టను పెట్టుకొని ఇంతటి పాపాన్ని తన వైపు పెట్టుకున్న ఈ రానా ఫర్దర్ లైఫ్ ఎలా ఉండనుంది? అంటే చాలా మంది డిమాండ్స్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఉరి తీయాలి అని చెప్పి. సో ఏంటి అసలు ఎలా ఉండనున్నాయి ప్రొసీడింగ్స్ అన్ని కూడా? ఖచ్చితంగా సౌజన్య, ఏదైతే ఇప్పటి వరకు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి మొత్తం కూడా సూత్రధారి అని చెప్తున్నారు. అంతేకాదు ఏ విధంగానైతే ఇతరులతో కలిసి మొత్తం స్కెచ్ వేయడము, ఎక్కడి నుంచి ఎంట్రీ కావాలి ఏంటి అనే దానికి ఇంత కీలకంగా ఏంటి అనే దానికి హుస్సేన్ రానాను ఉరిశిక్ష వేయాల్సిందే. అంటే కసబ్కు ఏ విధంగానైతే ఉరిశిక్ష పడిందో హుస్సేన్ రానాకు కూడా ఖచ్చితంగా అలాంటి ఉరిశిక్షే పడాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎన్ఐఏ కార్యాలయం ఏదైతే ఉందో ఈ ఎన్ఐఏ కార్యాలయంలో
ప్రత్యేకంగా రానాను ఉంచేందుకు కూడా ఒక సెల్ ను ఏర్పాటు చేశారు. ఆ సెల్ లోకి అందరికీ అలా ఉండదు. ఎన్ఐఏలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీం మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 12 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. ఈ ఎన్ఐఏ కార్యాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర ఏదైతే రోడ్స్ కానీ వీటన్నిటిని కూడా క్లోజ్ చేశారు. ఎదురుగే ఒక రైల్వే స్టేషన్ కూడా రన్ అవుతూ ఉంటుంది, మెట్రో రైల్వే స్టేషన్, దాన్ని కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో రానాను తీసుకురావడం, ఆ తర్వాత ఏ విధంగానైతే ఎన్ఐఏ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత అంటే వాస్తవానికి రానాను అరెస్ట్ చేసే అవకాశం ఏదైతే ఎన్ఐఏకు దక్కలేదని చెప్పుకోవచ్చు. అంటే అతను 17 ఏళ్లుగా అటు అమెరికాలో ఉన్నాడు, తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సో ఫైనల్ గా ఇప్పుడు మాత్రమే దీనికి సంబంధించి క్లియర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి మాత్రం రానాకు సంబంధించినటువంటి అంశంలో ఎన్ఐఏతో పాటు ఇప్పటికే కేంద్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా అపాయింట్ చేసింది. సో దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో అతను చేసినటువంటి తప్పులు కావచ్చు, ఏదైతే ఈ ఎపిసోడ్ లో అంటే 2008లో 26/11 ఎపిసోడ్ లో ఆయన పాత్రకు సంబంధించి ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ గతంలో కసబును విచారించినప్పుడు వచ్చినటువంటి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అంతకుముందు ఎవరైతే బాధితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాక్షులు కావచ్చు, దానికి సంబంధించి జరిగినటువంటి ఇంటరాగేషన్ లో ఉన్నటువంటి అన్ని ఆధారాలను ఖచ్చితంగా రానా ముందు పెట్టి రానాను విచారిస్తారు. దానికి అనుగుణంగానే చట్టం ప్రకారం రానాకు సరైనటువంటి శిక్ష పడుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బాధితులు మాత్రం రానాకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.